గురించుకున్నాం. అవన్నీ కూడా ఇక్కడ గ్రీన్ ఎనర్జీ ఇవ్వడానికి అన్ని విధాలా ముందుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖ గూగుల్ రావడంతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అనుబంధ సంస్థలు ఏర్పడతాయి. దీనివల్ల వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే వలసలు, నిరుద్యోగం, వెనుకబాటు. కానీ ఒక్క ఓటు మీరేసి ఈరోజు పెను మార్పుకు దారితీశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకి ఇక పైన వలసలు వస్తాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. టాలెంట్ మైగ్రేషన్ ముగిసింది, టాలెంట్ డెస్టినేషన్ మొదలైంది. ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, హార్బర్లు, స్టీల్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, అక్వా, టూరిజం, ఫార్మా రంగం ఇలాంటివన్నీ కూడా వచ్చి పెద్ద ఎత్తున సరికొత్త వెలుగు తీసుకొస్తుంది. విశాఖపట్నం నగరానికి కనెక్టివిటీ కూడా పెరిగింది. రాయ్పూర్, భువనేశ్వర్, కలకత్తా నుంచి వైజాగ్ వచ్చేందుకు అద్భుతమైన హైవేలు ఉన్నాయి. భవిష్యత్తులో 4 వరుసల రైల్వే లైన్ కూడా వస్తూ ఉంది. నేను ఇంత మునిపే చెప్పినట్టు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సంవత్సరం జూలైలో మన ప్రధానమంత్రి గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఇనాగరేషన్కి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, జాతికి అంకితం చేస్తాం. 2028 చివరి నాటికి అనకాపల్లిలో ఆర్సీఆర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ కూడా ఒక ఫేజ్ పూర్తయి మొదటి షిప్మెంట్ కూడా ఎగుమతి అవుతుంది. రెన్యూ ప్రాజెక్ట్ కూడా 2 ఏళ్లలో ఇన్గాట్ సోలార్ వేఫర్ ఉత్పత్తి ప్రారంభిస్తుంది. నేను ఒకటే ఇక్కడ వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను 95లో రంగారెడ్డి జిల్లా ఎట్లుంటుందో చెప్పాను, ఎవరు నమ్మలేదు. భవిష్యత్తులో విశాఖపట్నం విశ్వనగరిగా ఉంటుంది, ఏ సిటీగా ఉంటుంది. ఆ రోజు రంగారెడ్డి ఎట్లుందో ఈరోజు అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై బ్రహ్మాండమైన అభివృద్ధి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. భారతదేశంలోని అందమైన అద్భుతమైన నగరాల్లో విశాఖ ఒకటి. ఒక పక్క సముద్రం, మరోవైపు తూర్పు కనుమలు. మీరు అడవులు చూస్తున్నారు, వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫారెస్ట్. ఇక్కడ ఎటు చూసినా పచ్చదనం. అన్నింటికంటే మించి వన్ ఆఫ్ ది బెస్ట్ పీపుల్. ఐ హావ్ సీన్ సో మెనీ సిటీస్ బట్ నోబడీ కెన్ డిఫీట్ Visakhapatnam. People are very good, very cooperative, very positive attitude. So that is another biggest. అందరినీ ప్రేమించే మనస్తత్వం ఉండేది ఇక్కడ ప్రజానీకానికి. అందుకే just now also have seen Google CEO Sundar Pichai has given a tweet just now. During his younger days, he used to go from Chennai to Kharagpur by passing Visakhapatnam. He has seen this beauty of the city. Now he is also responsible for the city growth and development. I really, on behalf of my government, I am appreciating Sundar Pichai, Google CEO. ఇక్కడుండే యూత్ గుర్తుపెట్టుకోవాలి. You must have aspirations.